ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీకు జ్ఞానగ్రంథం నుంచి నీకు మామిడి శిలువలో పలికిన మిగిలిన మాటలు నేర్చుకుంటుండగా చెప్పే మంచి జ్ఞానాన్ని నాకు విని గ్రహించుకునే మనసు కూర్చున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆ మాటల్లో మా జీవితంలో లోటుపాట్లుంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనందరి రక్షకుడును దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట నేర్చుకున్నాం. 7 మాటల్లో 2వ మాట. ఈ 2వ మాట 7 మాటల విభజనలో మొదటి భాగంలో 3 మాటలు వెళ్ళిపోతే, రెండో భాగంలో 4 మాటలు వెళ్ళిపోతే, ఈ 2వ మాట అనేది మొదటి భాగంలో ఇతరులతో మాట్లాడిన మాట. ఎవరితో మాట్లాడాడు అంటే సిలువలో తనతో పాటు సిలువ వేయబడిన 2 దొంగల్లో నీతిమంతుడిగా మారిన దొంగతో మాట్లాడిన మాట. లోకాసువార్త 23:43. 34 ఏమో మొదటి మాట, 43 ఏమో 2వ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సిలువలో నీతిమంతుడిగా మారిన దొంగతో అన్నమాట. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. 2వ మాటలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరదేశు అనే పదం వాడబడింది. ఏంటండి పరదేశు? చాలా మంది ఏమంటారంటే మా అయ్యగారు చచ్చిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. యేసుక్రీస్తు వారు చచ్చిపోయి పరలోకం వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడు. ఆయనే పరదేశకి వెళ్ళాడు. ఆయన తప్ప ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఆయన తిరిగి 2వ రాకడలో వచ్చిన తర్వాత మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లల క్లాసులో మనం నేర్పించాం. లోకాలు పాట నెంబర్ 3 అండి. లోకాలు 3 పాట నెంబర్ కూడా 3 పెట్టడానికి కారణం అదే. లోకాలు 3: పరలోకం, భూలోకం, పాతాళలోకం. పాతాళలోకం భూమి కింద ఉంది, భూమికి పైన పరలోకం ఉంది. రౌండ్గా ఉన్నది ఏదైనా ఉందండి మీ దగ్గర? ఇది రౌండ్ కరెక్ట్గా లేదండి. బాల్ అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇది భూలోకం అనుకోండి. ఇది భూలోకం, మీకు కనిపించే రౌండ్ భూలోకం. దీని మనుషులు ఎక్కడ ఉన్నారు? భూమి గుండ్రంగా ఉంది. గుండ్రంగా ఉన్న భూమి మీద మనుషులు ఎక్కడ ఉన్నారు? అదే తెలుసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇది ధ్రువము అంటారు, దీన్ని ధ్రువము అంటారు. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇక్కడ ఏముంటుందంటే మంచు గడ్డలే ఉంటాయి. మనుషులు అస్సలు బ్రతకలేరు. మనుషులు ఇక్కడ ఉంటారు. భూమధ్య రేఖకి అటు ఇటు ఉంటారు మనుషులు. కింద భాగంలో ఉండలేరు, పై భాగంలో ఉండలేరు. ఇప్పుడు మనుషులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు, చుట్టూతా ఉన్నారు. బాల్ మధ్యలో ఉన్నారు. అటు లేరు, ఇటు లేరు. ధ్రువాలు సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి పైన అంటే ఏది? పైనే. కింద అంటే ఏది? కింద. అంతేగాని భూమి కింద కాదు. పాయింట్ మీకు అర్థమైందా? భూమి పైన అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించే ఆకాశం అని అర్థం. అలాగే భూమి కింద అంటే ఆకాశం అనేది రౌండ్గా ఉంది. మనం కంటితో పైకెక్కితే పరలోకం అందన్న మా తండ్రి, పరలోకంలో దేవుడు అన్నాడు. భూమి కింద అంటే భూమిని తవ్వితే వెళ్తే కింద కాదండి. పైన ఎలా ఉందో కింద కూడా అలాగే పాతాళలోకం అనేది ఉంది. పాతాళలోకంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలం, రెండోది నెమ్మది పొందే స్థలం, మధ్యలో అగాధం. అగాధం అనుకున్న పేరే నరకము. వేదనకరమైన స్థలంలో ఉన్నది ధనవంతుడు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నది లాజరు. యోహాను సువార్త 3:13 యేసుక్రీస్తు పరలోకానికి అప్పటికి ఇంకా ఎక్కిపోలేదు. తర్వాత రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్త 3:13 పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడును లేడు అని యేసుక్రీస్తు అప్పటికి చెప్పిన మాట. ఆయన మరణం తర్వాత పరలోకానికి వెళ్ళాడు. మరణించిన నీతిమంతులు పరదేశంలో ఉన్నారు. అనీతిమంతులందరూ కూడా వేదనకరమైన స్థలంలో ఉన్నారు. క్రీస్తు 2వ రాకడలో పరదేశించి పరలోకానికి క్రీస్తుతో కూడా వెళ్తాడు. యోనా 3 రాత్రింబగళ్ళు ఎలా సమాధిలో ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. శరీరం ఇక్కడ ఉంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పరదేశికి వెళ్ళిపోయింది.
శరీరం సమాధిలో ఉందని అర్థం. భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటావు అంటే ఆత్మతో ఉంటాడని కాదండి. శరీరం మాత్రమే సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే పరదేశికి వెళ్ళింది. ఎబ్రిల్కి రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ 11:40 వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవించలేదు అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు జీవించిన నీతిమంతులుగా జీవించిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు, కానీ వాగ్దాన ఫలము అంటే పరలోకం. పరలోకాన్ని అనుభవించలేదు అంటే పరలోకానికి ఎవ్వరూ కూడా వెళ్ళలేదు. ప్రస్తుతానికి పరలోకంలో ఎవరెవరు ఉన్నారంటే స్తెఫను గారు చెప్తారు. దేవుడు కునిపారిశ్రమన అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. భూలోకంలో ఎవరున్నారు? మనుషులు, ఆత్మలు కలిగిన శరీరాలు కలిగిన మనుషులు, దెయ్యము, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పాతాళ లోకంలో ఎవరున్నారు? ఓన్లీ ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మరణించిన నీతిమంతులైన ఆత్మలు అక్కడే ఉన్నాయి, అనీతిమంతులైన ఆత్మలు కూడా అక్కడే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న భూమి మీద ఏ మనిషి చచ్చిపోయినా యేసుక్రీస్తు చెప్పినట్లుగా అయితే పరదేశకు కానీ లేదా వేదనకరమైన స్థలానికి కానీ వెళ్ళిపోవాలి. భూలోకాన్ని విడిచిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలి అంటే పాతాళ లోకానికి వెళ్ళాలి. మనకి దోమ జీవిత చరిత్ర, ఏగ జీవిత చరిత్ర, దాని జీవిత చరిత్ర, దీని జీవిత చరిత్ర అందరూ చదువుతున్నారు, కానీ మనిషి జీవిత చరిత్ర ఎవరో చదవట్లేదండి. యేసుక్రీస్తు జీవిత చరిత్ర చెప్తే మన జీవిత చరిత్ర అనేది మనకి అర్థమైంది. యేసుక్రీస్తు జీవిత చక్రం అంటే పరలోకం నుంచి ప్రారంభమైంది. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాయంటే తల్లి మరియ గర్భం ద్వారా భూలోకానికి రావడం అనేది జరిగింది. భూలోకం నుంచి శిలువ మరణం ద్వారా పాతాళ లోకంలోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళా పాతాళ లోకం నుంచి 3వ దినమున భూలోకానికి వచ్చాడు. మళ్ళీ భూలోకం నుండి పరలోకానికి వెళ్ళాడు. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ జీసస్. పరలోకం నుంచి తల్లి మరియ గర్భం ద్వారా భూలోకానికి వచ్చాడు. శిలువ మరణం ద్వారా భూలోకం నుంచి పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకం నుంచి మూడు రాత్రింబగళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి 40 దినాలు ఉండి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ జీసస్. మన లైఫ్ సైకిల్ కూడా ఇంతే. మనం నీతిమంతులుగా జీవిస్తే భూమి మీద నుంచి పాతాళ లోకం వెళ్తాం, మళ్ళీ పాతాళ లోకం నుంచి క్రీస్తు 2వ రాకడలో భూలోకానికి వస్తాం, ఇక్కడి నుంచి క్రీస్తుతో కలిసి పరలోకానికి చేరిపోతాము. ఇదంతా మీకు ఎక్కడ ఉంటుందంటే లోకసువార్త 16 మీకు తెలిసిందే. 19 నుంచి 25 వరకు వచనాల్లో ఉంటుంది. దొంగ యేసుక్రీస్తుని ఏమని అడిగాడు, యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పాడు? లోకసువార్త 23:42 చూడండి. 42 లోకసువార్త 23:42 వచనం. ఆయనను చూసి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అడిగిన ప్రశ్న ఏంటి? నీవు నీ రాజ్యంతో వస్తానంటున్నావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుక్రీస్తుకి భవిష్యత్తు తెలుసా? తెలుసు. కాసేపట్లో అతను ఏమైపోతాడు? కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. రాజ్యంలో వచ్చినప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు ఒంటరిగా ఈయన. ఇంతకు ఈయన ఏమంటున్నాడు చూడండి. ఓ అలాగే అనాలి లేకపోతే కాదనాలి. ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. 43 వచనం. అందుకు ఆయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అసలు ప్రశ్నకి సమాధానానికి సంబంధం ఉందండి. నువ్వు నీ రాజ్యంతో వస్తానంటున్నావు కదా, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈయన ఏమన్నాడు? అయితే అవును లేదా కాదు అనాలి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు రాజ్యము అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు రాజ్యం ఏదండి? ఇదే మనం కూర్చున్న సంఘమే క్రీస్తు రాజ్యము. క్రీస్తు దగ్గరకు బాగా దగ్గరకు వచ్చాడండి ఆయన. శిలువలో దొంగ 24 గంటల్లో యేసుకు వస్తే బాగా దగ్గరికి వచ్చాడు. పరదేశం కొట్టే ఛాన్స్ని కొట్టేశాడు. కుమారుడైనా సరే రోదన కన్నీరు తప్పలేదండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 5:7 వచనంలో ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసు భూమి మీద ఏమి ఎరిగి జీవించాడు అంటే యోహాను సువార్త 13:3 వచనం ప్రకారం దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని మనసులో ఉంచుకుని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి భూమి మీద జీవించాడండి. 33.5 సంవత్సరాలు కూడా నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, మళ్ళీ తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి. మనము కూడా అది ఎరిగి ఎప్పటికప్పుడు జీవించాలి. మరి దొంగ పరదేశ ఛాన్స్ ఎలా కొట్టాడు? లోకసువార్త 23:39 నుంచి 40 వరకు ఉన్న వచనాలు చదివితే కానీ మనకు అర్థం అవుతుంది. నేను చదివి వినిపిస్తాను, అందరూ వినండి. 33వ వచనం. ఆయనతో పాటు ఆయనకు కుడి ఎడమలలో ఒక్కొక్క దొంగని ఆయనతో కూడా సిలువ వేశారు. 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అన్నాడు. 40వ వచనంలో రెండో వాడు ఏమంటున్నాడంటే వాడిని గద్దించాడు. గద్దించాడంటే అర్థం ఏంటి?
వాడు ఏదో తప్పు చేస్తున్నాడని గ్రహించాడు. గద్దించాలంటే ఏముండాలి? ఇతనికి యథార్థ హృదయం ఉండాలి. గద్దించాలంటే ధైర్యం ఉండాలి. గద్దించాలంటే విచక్షణ ఉండాలి. విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడని తెలుసుకోవాలన్నమాట. తిరిగి ఏమన్నాడు చూడండి 40వ వచనంలో, నీవు దేవునికి భయపడవా? నేను దేవునికి భయపడుతున్నాను, నువ్వు దేవునికి భయపడవా? ఈ కాసేపట్లో నీకు ఏమొచ్చేసినాయండి? దేవుని భయం కూడా వచ్చేసింది. 42వ వచనం, ఆయనను చూసి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఇంత కాసేపట్లోని ఎంత మార్పు వచ్చేసిందండి ఈయనకి? చాలా మార్పు వచ్చింది. రోమా గవర్నర్ అన్నాడు, ఈయన ఏ తప్పు చేయలేదని గవర్నర్ అన్నాడు. అలాగే ఈ దొంగ కూడా ఏమన్నాడంటే మొదటి దొంగతో మనమైతే నేరస్తులమే, మనకి శిక్ష తగినదే, ఆయన ఏ నేరము చేయలేదని ఒప్పుకున్నాడు. ఇక్కడ రాజుగారు ఒప్పుకున్నాడు, ఇక్కడ ఈ దొంగ కూడా ఒప్పుకున్నాడు. కాసేపట్లో చంపేస్తున్నారని, చచ్చిపోతానని తెలిసి కూడా ఎలాగో పోతనంగా వదిలేశాడండి. చిట్ట చివరిలో ఛాన్స్ అనేది కొట్టేశాడు. ఇంతకీ ఒక మనిషి రక్షింపబడాలి అంటే జనాలందరూ చెప్పే మాట ఏంటంటే, బాప్తిసం తీసుకుంటేనే కదండి పరలోకానికి పరదేశకి వెళ్ళేది. సిలువలో దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, బాప్తిసం తీసుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతాం అంటున్నారు. రక్షణ పొందడానికి 4 విషయాలు అవసరం ప్రతి మనిషికి. ఒకటి ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు రక్షింపబడు. ఈ దొంగ యేసుని నోటితో ఒప్పుకున్నాడా? దేవుని కుమారుడు నీ రాజ్యం వస్తుందని కూడా ఒప్పుకున్నాడు. హృదయంలో విశ్వసించాడు కాబట్టి రక్షింపబడ్డాడు. రెండోది 10వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడు. ప్రార్థన చేయటువంటి అర్థం ఏంటండి? యేసుక్రీస్తుతో మాట్లాడాడు. ప్రస్తుతానికి ఆయన ఎదురుకుండా ఉన్నది ఆయనకి దేవునికి భయపడమని కూడా మాట వాడాడు. మూడోది ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడు. అతను మారిన దానికి అతని అంతానికి మధ్యలో కొన్ని గంటలే ఉంది, గంటలు కరెక్ట్గానే ఉన్నాడు. నాలుగోది ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మొదటి 3 ఓకే, మరి 4వది బాప్తిస్మం తీసుకోలేదు కదా. క్రీస్తు మరణానికి ముందు 100% బాప్తిస్మం తీసుకోవాలని రూల్ లేదు. అప్పుడే నిదానంగా బాప్తిస్మం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఆ 4వ ఆజ్ఞ పూర్తిగా అమల్లోకి రాలా, ఇప్పుడు అమల్లో ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు వారికి బాప్తిస్మం ఇవ్వమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞగా అప్పుడు చేయబడింది మరణం తర్వాత. ఇప్పుడు సిలువలో ఇంకా మరణించలేదు కదా యేసుక్రీస్తు, కాబట్టి బాప్తిస్మం అనేది లేకపోయినా సరే అతనికి పరదేశం అనేది వచ్చింది. మరి పాత నిబంధనల వాళ్ళందరూ ఏ బాప్తిస్మం తీసుకున్నాడు? పరదేశం వచ్చింది. దావీదు గారు బాప్తిస్మం తీసుకున్నాడండి, ఆదాం గారు తీసుకున్నాడా, అవ్వ తీసుకున్నాడా, దావీదు తీసుకున్నాడా? మరి వీళ్ళెవరు బాప్తిస్మం తీసుకోలేదుగా. దాని గురించి మాట్లాడరు వీళ్ళు, దొంగ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. క్రీస్తు మరణానికి ముందు అప్పుడే బాప్తిస్మం అనేది ప్రవేశపెట్టబడుతుంది, పూర్తిగా అమల్లోకి రాలేదు అది. కాబట్టి ఆయనకి ఛాన్స్ అనేది వచ్చింది, మనకు మాత్రం అలాంటి ఛాన్స్ కుదరదు, ఎందుకంటే చట్టం అమల్లోకి వచ్చేసింది. సిలువలో దొంగ కొత్తగా జన్మించినట్టేనా కాదా? మార్పు చెందటమే అక్కడ కొత్తగా జన్మించడం. బాప్తిస్మం పూర్తి స్థాయిలో అమలు లేదు కాబట్టి ఆయన మరణం తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఎవరికైనా సరే బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా మార్పు చెందితే పరదేశం. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు తిరిగిన యోధ అదే పాతాళ లోకానికి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతే కొన్ని గంటలు యేసుతో గడిపిన ఈ దొంగ నీతిమంతుడిగా మారి యేసుతో పాటు పరదేశకి వెళ్ళిపోయాడంట. చూసారండి, 33.5 సంవత్సరాలు తిరిగిన యోధ ఏమో అదే పాతాళ లోకంలో ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళిపోతే కొన్ని గంటల సమయం ఇతనితో గడిపిన దొంగ ఇతనితో పాటు పరదేశకి వెళ్ళిపోయాడు. ఎవరు లక్కీ ఛాన్స్ పెట్టారు? అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరిగిన యోధాకి ఏం రాలా? మార్పు రాలా, మారు మనసు రాలా. ఎవరికి వచ్చింది? దొంగకు వచ్చింది. కాళ్ళేం పట్టుకోలేదండి యేసుక్రీస్తు దొంగ, కానీ యోధ పట్టుకున్నాడా? పట్టుకుని కడిగినా సరే అతనిలో మార్పు అనేది రాలా. అందరూ పరదేశు అని ఈ రెండో మాట గురించి మాట్లాడతారు. రెండో మాట అనగానే ఏమంటారంటే పరదేశు అని అంటారు. పరదేశాన్ని పట్టుకుని ఎలాడతారే కానీ వాక్య ప్రకటన గురించి మాత్రం అసలు పరదేశంలో ఉన్న పరమార్థం మాత్రం ఎవరు కూడా గ్రహించరండి. వాక్య పఠనం ఎంత ముఖ్యమో ఆ వాక్యాన్ని పాటించడం కూడా
అంతే ముఖ్యం. పాటించే పఠన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాటించని పఠన ఎంత పఠించినా ఉపయోగమే ఉండదు. సిలువ వేయబడిన నేరస్తులు ఇద్దరు ఉన్నారు ఆయనతో పాటు, అవునా? ఇద్దరు దొంగల మధ్యలో ఈయన కూడా సిలువ వేయడం అనేది జరిగింది. చనిపోతానికి కొన్ని గంటల ముందు కూడా ఏం చేశాడంటే పక్కవాడిని రక్షించాడు. ఇద్దరు దొంగలు కూడా ఈయన చూస్తున్నారు. ప్రజలందరూ వస్తున్నారు, దూషిస్తున్నారు. నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించంటున్నారు. కిందన్న వాళ్ళు కూడా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించన్నారు. మొదట్లో వీళ్ళిద్దరు దొంగలు కూడా నిన్ను నువ్వు రక్షించుకుని దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కూడా రక్షించన్నాడు. ఏం స్పందించాడా? ఏం మాట్లాడలేక ఇక చనిపోతానికి సిద్ధపడినప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. ఈ దొంగ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని అని గద్దిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. మనకి ఇది న్యాయమే అంటున్నాడు. ఆయన్ని ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ తప్పిదం లేదని చెప్పి ఇంతలో మార్పు వచ్చిందని గమనించి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పకపోయినా ఏం చెప్తున్నాడు? నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అనవసరంగా యేసుక్రీస్తు ఏ మాటలకు కూడా స్పందించాలి. అవసరానికి స్పందించామన్నాడు. ఓకే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు. ఇద్దరిలో ఇందుకు ఈ దొంగలిద్దరు ఎవరో వాళ్ళకి తెలుసు అంటారా? దొంగకు దొంగోడు తెలుసా? తెలియదు. పాపం ఇద్దరు దొంగలు కూడా అదే రోజు సిలువేయబడ్డారు, అదే రోజు పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు, ఇంకో దొంగ నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళిపోయి. ఎంత దరిద్రం అండి! ఇద్దరు మనుషులే కదండి, ఇద్దరిని ఒకసారి సిలివేశారు కదండి, ఇద్దరికి ఒక రకమైన శిక్ష కదండి. కానీ వీడు మార్పు చెందాడు, వాడు మార్పు చెందాడు. రెండో మాట అనగానే పరదేశి కాదు, మనలో మార్పు ఎంత వచ్చింది. ఏదో అలాగానే ఉండిపోయామా? సిలువలో దొంగ కన్నా ఇంకా దారుణంగా ఉంది. సిలువ ఇద్దరు దొంగలు ఉన్నారు, మొదటి నేరస్తుడు, రెండవ నేరస్తుడు. మొదటి నేరస్తుడు మారలా, రెండవ నేరస్తుడు కొన్ని గంటల్లోనే మార్పు చెంది కొన్ని క్షణాల్లోనే మరణం తర్వాత ఇద్దరు ప్లేసులు మారిపోయినాయి. ఈయన శాశ్వత సుఖంలోకి ఆయన వెళ్ళిపోయాడు, శాశ్వత దుఃఖంలోకి ఈయన వెళ్ళిపోయాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు పాపుల మధ్యనే సిలువేయబడ్డాడు, పాపుల మధ్యనే తిరగడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ఇదంతా గ్రహించి, అతనిలో వచ్చిన మార్పుని గ్రహించి ఏమన్నాడంటే, నేడు నీవు నాతో మరణించి పరదేశునకు వస్తావు. ఆలోచించండి, దొంగ వెళ్ళాడు, చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరదేశకు వెళ్ళిపోయాడు. క్రీస్తు రెండో రాకడ జరిగితే తర్వాత పరలోకానికి కూడా వెళ్ళిపోతాడు. మరి క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళడానికి లేదా క్రీస్తు రాకడ కన్నా ముందు మన మరణం జరిగితే పరదేశకు వెళ్ళడానికి మీరు సిద్ధమా అని దేవుడు అడుగుతున్నాడు ఈ మాట ద్వారా. రెండో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మరణిస్తే పరదేశకి వెళ్ళడానికి సిద్ధమా? లేదు, ఈ లోపల క్రీస్తు రెండో రాకడ జరిగితే క్రీస్తుతో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమా అని అడుగుతున్నాడు. ఎప్పటికప్పుడు కూడా మరణం అనేది పుట్టిన తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఎప్పటికప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండో మాటలో ఎంత అర్థం అనేది ముందు ప్రసాద్ ఒకసారి రాజ్య సంజయ్. ఈ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో మార్పు చెందిన ఇద్దరు దొంగలు ఇమీడియట్లీ ఒకేసారి ప్లేస్ అనేది మారిపోవడం అనేది జరిగింది. చూసారు కదండి, ఎంత 3.5 సంవత్సరాలు జరిగిన యోధాలో మార్పు రాలేదు, కానీ కొన్ని గంటల దొంగలో మార్పు వచ్చింది. అటువంటి మార్పు మనందరికి కూడా రావాలి. పాపం జోలికి మనం ఎవరో వెళ్లకుండా మరణిస్తే పరదేశికి క్రీస్తు రెండో రాకడలో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ప్రసాద్